ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఏపీలో ఏసీబీ కొరడా జుడిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 120 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ముఖ్యంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల మీద దాడులు కొనసాగుతున్నాయి. ఏసీబీ అధికారులు పలు కీలక పత్రాలను వెరిఫై చేస్తూ ఉన్నారు. కార్యాలయంలోకి వెళ్ళినటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి పత్రాలు ఏవైతే ఉంటాయో, డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఇక్కడ అవినీతి జరుగుతోంది, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ అందుకున్నటువంటి ఏసీబీ అధికారులు కొన్ని బృందాలుగా విడిపోయి ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ తనిఖీల్లో కొన్ని చోట్ల నగదు కూడా దొరికినట్లుగా సమాచారం వస్తుంది. పల్నాడు జిల్లాలోని నరసరావుపేట రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏసీబీ దాడితో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏసీబీ డీసీపీ అతుల్ సింగ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దాడుల సందర్భంగా కార్యాలయంలో ఉన్నటువంటి రైటర్లు, బ్రోకర్లు తమ ఆఫీసులకు తాళాలేసి పారిపోయినటువంటి పరిస్థితి. ఏసీబీ అధికారులు మాత్రం పట్టు వదలకుండా కార్యాలయంలో ఉన్న డాక్యుమెంట్ రైటర్లను కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి. అంటే క్లియర్గా వాళ్ళు తాళాలేసుకుని పారిపోయే పరిస్థితి వచ్చిందంటే అక్కడ అవినీతి జరుగుతోంది. అక్కడ సామాన్య ప్రజానీకాన్ని వీళ్ళ అవినీతి దాహంతో పీల్చి పిప్పి చేస్తున్నారని చెప్పి అర్థమవుతుంది కదా. దాన్ని బట్టి సో క్లియర్గా అర్థమవుతోంది ఏసీబీ అధికారులు దాడులు చేసేంత పరిస్థితి వచ్చిందంటే అక్కడ అవినీతి ఏ విధంగా రాజ్యం వెళ్తుంది అర్థమవుతుంది. మరోవైపు ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, విజయనగరం జిల్లాలోని భోగాపురం, సత్యసాయి జిల్లాలోని చిలమత్తూరు ఇలాంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా తనిఖీలు చేశారు. విశాఖ, అన్నమయ్య, కోనసీమ, ఏలూరు, అనకాపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా సోదాలు చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల మీద వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ ఈ విస్తృత తనిఖీలు చేసింది. ఈ తనిఖీలు ఇప్పుడే ముగిసిపోలేదని చెప్పి అధికారులు కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. అవినీతి కార్యకలాపాలపై మరింత సమాచారం వెలికితీసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. తనిఖీలు పూర్తయ్యాక పూర్తి వివరాలను కూడా వెల్లడిస్తామని అధికారులు చెప్తా ఉన్నారు. ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు విజువల్స్లో. ఆయా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అధికారులు ఏమాత్రం కూడా అలికిడి లేకుండా, ఏమాత్రం కూడా సమాచారం లేకుండా అక్కడికి వెళ్ళారు. హుటాహుటిన వెళ్ళి అక్కడ అధికారులని విచారిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి రైటర్లు కావచ్చు, అక్కడ ఉన్న బ్రోకర్లు కావచ్చు, అక్కడున్న పనిచేసే వాళ్ళందరినీ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. కీలకమైనటువంటి డాక్యుమెంట్లను కూడా పరిశీలిస్తున్నారు. దస్తావేజులన్నింటినీ కూడా తిరగదోడుతూ ఉన్నారు. అసలు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గత కొన్ని రోజులుగా ఏం జరుగుతుంది, క్రయ విక్రయాలు ఏం జరిగినాయి, ఎంత నమోదు చేశారు, ఏంటి పరిస్థితి అన్నీ కూడా వివరాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. లెక్కలు కొన్ని తప్పులు కూడా అధికారులు గుర్తించినట్టుగా సమాచారం వస్తుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో చేసిన తనిఖీలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్వాకానికి సంబంధించి పూర్తి వివరాలు మొత్తం తనిఖీలు అయిపోయిన తర్వాత వెల్లడిస్తామని చెప్తున్నారు. చూద్దాం ఇంకా ఎంతమంది అవినీతి తిమింగలాలు ఈ దాడుల్లో బయటపడతాయన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఏసీబీ డీజీ శ్రీ అతుల్ సింగ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన గుంటూరు రేంజ్ ఏసీబీ అధికారులు అందరం కలిసి ఇక్కడ నరసరావుపేట జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఇది లోపలికి వెళ్ళి ఎంప్లాయీస్ని, అలాగే లోపల కొంతమంది డాక్యుమెంట్ రైటర్స్ కూడా ఉన్నారు, వాళ్ళని చెక్ చేయడం జరిగింది. అక్కడ మనకి ఇప్పటివరకు ఒక 35,000 దాకా క్యాష్ దొరికింది. దానికి సంబంధించి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాం. అలాగే ఇంకా సెర్చెస్ జరుగుతూ ఉన్నాయి, ప్రొసీడింగ్స్ కూడా జరుగుతుంది. ఇది తదుపరి ఏంటనేది ఇక చెక్ చేసి చూస్తాం.